అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, తిరిగి దేవుడు మనకి చక్కటి వందనాలు చెల్లిస్తూ నేను పోయే వారం చెప్పినట్టుగా మనం 7:30 నుంచి 8 వరకు పాటలు పాడతాము. 8 నుంచి 8:30 వరకు ప్రార్థన చేసుకుంటాం, విజ్ఞాపన ప్రార్థన మన సంఘం గురించి. 8:30 నుంచి 9 వరకు ఒక హాఫ్ అన్ అవర్ మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుంటాం కదా. కాబట్టి ఇది మనసులో పెట్టుకొని అయినంత వరకు అందరూ జాయిన్ అవ్వడానికి ప్రయత్నించి మనం యోహాను సువార్త మొదటి అధ్యాయం తీసుకుందామండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1. మనం ఇప్పటి వరకు ఏమేమి ధ్యానించామంటే జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 లో ఏం చూసుకున్నామంటే మొదటిది యోహాను సువార్త 1 నుంచి 1వ అధ్యాయం 1 నుంచి 5 వరకు శాశ్వత వాక్యము, ద ఎటర్నల్ వర్డ్. అంటే ఈ వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆదియందు ఆయన సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినదేమీ ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం లోకమునకు వెలుగారు. సో ఆ వాక్యము శాశ్వత వాక్యము. అదేదో కొన్ని రోజులు ఉండి తర్వాత డిసపియర్ అయ్యేది మాయమయ్యే వాక్యం కాదు. దేవుడి వాక్యము శాశ్వతంగా ఉంటుంది. కీర్తనలు 119వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 119 Psalm 119 verse 89 లో మనం చూసినట్లయితే యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఇంగ్లీష్ లో your word, O Lord, settled in heaven forever and ever. When your word is settled forever and ever, ఆకాశంలో లేకపోతే పరలోకంలో ఈ Psalm 119:89 క్లియర్లీ ప్రియులారా, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. హల్లెలూయా, నిత్యము నిలకడగా ఉన్నది. ఇంగ్లీష్ లో చదవండి దీంట్లో. Your word forever, O Lord, your word is permanently fixed. Your word is permanently settled in heaven. So ఈ వాక్యం ఎప్పుడు నుంచి ఉందంట ప్రతాప్ అంటే forever and ever and ever and ever. అంటే మనం ఊహించలేదు కదా, దేవుడు ఎప్పుడు నుంచి ఉన్నాడో అప్పటి నుంచి ఈ వాక్యం ఉందంట. దేవుడికి ప్రారంభం ఉందా చెప్పాలనుకుందా? దేవుడు పుట్టిన డేట్ లేకపోతే దేవుడు ఎవరన్నా సృష్టించారన్న వాక్యాన్ని మనం ఎక్కడైనా చూస్తామా? ఆయన ఉన్నవాడు, అందువాడు. ఇంగ్లీష్ లో ఆయన ఉన్నవాడు. సో కాబట్టి దేవుడు ఎవరు సృష్టించలేదు, ఆయన శాశ్వతంగా ఉండే దేవుడు కాబట్టి కదా. ఇటర్నల్ వర్డ్ మనం చూసుకున్నాం, సమస్తం ఆయన మూలంగా కలిగేది, ఆయన లేకుండా ఏది కలగలేదు. కొన్నిసారి మనం నేర్చుకున్నాం కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:16 తీయొద్దండి. ఆయన ఎక్కడ ఏముందంటే దృశ్యములైనవి అదృశ్యములైనవి, ప్రభుత్వములు, నాయకత్వము, ఒకే కంటికి కనబడనివి సమస్తము ఆయన మూలముగా కలిగెను, సమస్తము ఆయన ద్వారా కలిగెను. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఈ వాక్యము అని క్రీస్తు ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు, యెహోవా దేవుని దగ్గర ఉన్నాడు. యెహోవా దేవునికి ఎంత ఇంపార్టెన్స్ మనం ఇస్తామో కుమారుడికి మనం అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం ప్రియులారా. మత్తయి సువార్తలో యేసుక్రీస్తును రాజుగా ప్రకటించారు. మార్కు సువార్తలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా ప్రకటించారు. అయ్యా మూడవది లూకా సువార్తలో యేసుక్రీస్తును మనుష్య కుమారుడిగా ప్రకటించారు. యోహాను సువార్తలో యేసుక్రీస్తును దేవుడిగా ప్రకటించారు. నేను దేవతలను ఎంత గౌరవిస్తానో వాళ్ళ కుమారుడిగా అంతే గౌరవిస్తాను. నేను శ్రీలేఖ సిస్టర్ గారిని ఎంత గౌరవిస్తానో వాళ్ళ కుమారుడిగా అదే గౌరవించాలా. ఎందుకు? వాళ్ళ వారసుడు. అదే రకంగా తండ్రిని మనం ఎంత గౌరవిస్తామో కుమారుడిగా అంతే గౌరవించాలా. బైబిల్లో రాయబడింది, తండ్రి దేవుడిని న్యాయం తీర్చడంట ప్రియులారా. సమస్త న్యాయమును ఎవరికి అప్పగించాడంట? కుమారుడు. యోహాను సువార్త తీసుకుందామా? 5వ అధ్యాయము
తండ్రి ఏం చేయడంట ప్రియుల సమస్తం కుమారునికి ఇచ్చాడంట. యోహాను సువార్త 5:23 చదువుతుంటే, నేను చదువుతాను మీరు. తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచువాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచుడు. ఇంకా చదవండి ఇంగ్లీష్ లో. That all may honor the Son, just as they honor the Father. All should honor the Son, just everybody honors the Father. Okay. Whoever does not honor the Son, Whoever does not honor the Son, does not honor the Father who sent him. does not honor the Father who sent him. Tarvata. Truly, truly, I say to you, whoever hears my word and believes him who sent me has eternal life. Okay, so whoever hears my words and believes who sent me, he has eternal life. So, ప్రియులారా, ఇక్కడ కుమారుని గౌరవించి దేవుని గౌరవించినట్టు తండ్రిని గౌరవించారు. So, we pray to the Father in the name of Jesus. So, we want Father, we want Jesus, we want Holy Spirit. కదా ప్రియులారా? సో కాబట్టి మనం ఫస్ట్ చూసింది ఏంటంటే శాశ్వత వాక్యము, eternal word. రెండోది యోహాను సువార్త మనం చూసింది ఏంటంటే 1వ అధ్యాయం 6 నుంచి 13 వరకు చూసినట్లయితే యోహాను సువార్తలో అది ఏముందంటే ప్రియులారా, జాన్స్ విట్నెస్ ద ట్రూత్ లైట్, లేకపోతే బాప్తిసం ఇచ్చి యోహాను నిజమైన వెలుగుకు సాక్ష్యము. దేవుని యొద్ద నుంచి చూడండి ఆ వాక్యం ప్రియులారా, 1వ అధ్యాయము ఐ థింక్ 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుని, 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 12వ వచనము, తనను ఎందరు అంగీకరించారో వారందరికనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించారు. వారు దేవుని మూలంగా పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరచ్ఛ వలనైనను మనుషించ వలనైనను పుట్టిన వారు కారు. సో 14 వరకు మనం ఏం చూస్తున్నామంటే కదా, జాన్స్ విట్నెస్. ఈ యోహాను ఎక్కడి నుంచి వచ్చాడంట? దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడంట ప్రియుల. ఈ యోహాను ఎక్కడ ఉండేవాడంట? అరణ్యంలో విల్డర్నెస్. వీళ్ళ తండ్రి ఎవరు? జకరియా, ప్రధాన యాజకుడు. యెరూషలేములో, ఎందుకంటే ఆ యెరూషలేము పట్టణంలో ఆ మందిరంలో ఆయన ప్రధాన యాజకుడు. ఆయన సతీమ లేకపోతే యోహాను తల్లి ఎలిజబెత్ యోహాను జకరియా భార్య, ఆమె యాజకురాలుగా ఉండేనంట. వీళ్ళు యెహోవా ధర్మం చొప్పున వారు ప్రతి ఏటేటా ఆ మందిరంలో వాళ్ళు యాజకత్వం పనిని వాళ్ళు నిర్వహించేవారంట ప్రియులారా. ఆయన కానీ వాళ్ళ పిల్లలు లేకుంటే చివరికి దేవుడు జకరియాని దర్శించి దూతతో పంపి ఆ దూత చెప్పారు, జకరియా నీకు వచ్చే ఏట ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఏమని పేరు పెట్టాలా? యోహాను అని పేరు పెట్టాలి. ఆయన నమ్మలేదంటే ప్రియులారా, ఆయన పుట్టే వరకు ఆ జకరియా మూగవాడైపోయాడు. ఆయన పుట్టిన తర్వాత ఆయన మళ్ళీ నోటి మాట వచ్చింది. సో వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు యాజకులు. యెరూషలేము పట్టణంలో మంచిగా కంఫర్టబుల్ ఉండవలసిన వారు. ఓకే, కానీ ఈయన ఎక్కడ ఉన్నాడంట? ఈ బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యంలో, అడవిలో. యాజకులు ఎవరన్నా గొర్రెపిల్ల తెచ్చినప్పుడు పిల్లరా సగం మాంసము బలిచ్చి ఇంకా సగం మాంసం యాజకులు తీసుకెళ్ళొచ్చు మన ఇంటికి. దే కెన్ ఎంజాయ్, దే ఫ్యామిలీ కెన్ ఎంజాయ్. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఈయన మేకప్ లేకపోతే గొర్రెపిల్ల మాంసం తినకుండా ఎక్కడ ఉన్నాడంటే ఆయన అడవిలో
మిడతలు తింటున్నాడంట, అడవి తేనె తింటున్నాడంట. He was not enjoying non-veg, he was enjoying wilderness food. మూడోది ఆయన డ్రెస్ ఎలా ఉంటుందంట, అంటే చర్మంతో పుట్టిన డ్రెస్ అంట. యాజకులు ఎంతో డబ్బు వస్తుంది, ఎంతోమంది కాంతులు ఇస్తారు, ఎంతోమంది గిఫ్ట్లు ఇస్తారు పిల్లరా. ఓకే, మంచి మంచి బట్టలు ధరించుకోవచ్చు. కానీ ఈయన ఏం డ్రెస్ ధరించుకున్నాడంట, అంటే చర్మంతో పుట్టినాడు. యేసుక్రీస్తు కంటే 6 నెలలు ముందు పుట్టాడంట జాన్ ద బ్యాప్టిస్ట్. మరియమ్మ జకరియా భార్య ఎలిజబెత్, ఇద్దరు కజన్స్. కరెక్ట్ 6 నెలలకు ముందే ఈ యోహాను పుట్టాడు. మనందరికి తెలుసు, ఈ యోహాను ఒక రోజు ఆ రోజులో ఉన్న ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పాడట, ఏ రోజు నువ్వు నీ సొంత తమ్ముడు భార్యతో పాపం చేసుకున్నావు, ఆమెను ఉంచుకున్నావు, అది తప్పు అని చెప్పినప్పుడు చివరికి ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను తలను నరికేశాడు. ఒక పల్లెంలో పెట్టి ఆ కూతురుకు గిఫ్ట్ ఇచ్చాడు. పాపం జాన్ ద బ్యాప్టిస్ట్ చాలా చిన్న ఏజ్ లో చనిపోయాడు. సో ఈ జాన్ ద బ్యాప్టిస్ట్ దేవుని గురించి పంపబడ్డాడు. ఆయన వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చారు. కానీ ఎవరు ఆ సాక్ష్యాన్ని నమ్మలేదు. లాస్ట్ ఆయనే అంటాడు, ఆయన తన స్వకీయులు ఎందుకు వచ్చారు, కానీ ఆయన స్వకీయులు ఆయనలో ఎవరు? ఆయన స్వకీయులు యూదులు, జూయిష్ పీపుల్, ఇజ్రాయేలీలు. యేసు ప్రభు వచ్చింది ఎవరి గురించి? మన గురించి కాదు, ఆయన వచ్చింది యూదుల గురించి. ఎందుకంటే ఆ రోజు అబ్రహాంకు వాగ్దానం చెప్పాడు, అబ్రహాం నీ సంతానాన్ని నేను దీవిస్తాను, ఆకాశంలో నక్షత్రాలు ఒక్కసారి నువ్వు ఎంచు, అలా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. అలాగే అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకు 12 మంది పిల్లలు ఉండేవారు. ఆ 12 మంది పిల్లలే యూదులు, ఇశ్రాయేలు. యేసు ప్రభు వాళ్ళ గురించి వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారంట, ఆయన చంపండి, మాకు బరబ్బా ఒక టెర్రరిస్ట్ ఉండేవాడు పిల్లరా, బందిపోటు దొంగ, ఆయన వదలండి. ఎందుకంటే పస్కా పండుగ రోజు ఒకే రోమా దేశంలో ఒక ఆచారం ఉండే, ఒకే ఇజ్రాయెల్ దేశంలో ఒక ఆచారం ఉండే. పస్కా పండుగ రోజు ఎవరైనా చాలా ఘోరమైన కఠినమైన టెర్రరిస్ట్ ని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఈయన పైలట్ అడుగుతున్నాడు, యేసు ప్రభువును విడుదల చేయాలా లేకపోతే బరబ్బాను విడుదల చేయాలంటే యూదులు ఏమన్నారంటే, జూయిష్ పీపుల్, యేసు ప్రభువును చంపండి, ఎవరు విడుదల చేయండి? బరబ్బాను విడుదల చేయండి. అప్పుడు ఆయన చేతులు కట్టుకుంటాడంట. పిలాతు, అయ్యో ఈయన రక్తం మీద నాకు ఏ పాపం లేదన్నప్పుడు అప్పుడు అందరూ అంటారంట, మరి ఆయన రక్తం మా మీదనో కాక మా పిల్లల మీద ఒకరుగా. అనవసరంగా వాళ్ళ నోటితో పిల్లల వాళ్ళ శాపాన్ని వాళ్ళు స్వీకరించారు. ఏం జరిగిందంట, యేసు ప్రభు చనిపోయిన 70 సంవత్సరాలకు టైటస్ అనే ఒక చక్రవర్తి పిల్లల వచ్చి ఆ యెరూషలేం ఆక్రమించుకొని యెరూషలేం మందిరాన్ని పడగొట్టి అందరిని చంపాడంట. సిస్టర్, ఈరోజు ఆ మందిరం ప్లేస్ లో ముస్లిమ్స్, అదిగోండి ఆ గోల్డెన్ కలర్ ముస్లిమ్స్ ఒక మాస్క్ కట్టుకున్నారు. ఇప్పుడు సాల్మన్ కట్టిన మందిరం లేదు. ఆ రోజు వాడు మా మీద, మా పిల్లల మీద ఆయన రక్తం ఉండుగాక, ఆయన అపరాధం ఉండుగాక అన్నందుకు ఆ మందిరాన్ని వచ్చి టైటస్ అనే చక్రవర్తి పడగొట్టి ఆ స్థలం తర్వాత ముస్లిమ్స్ మొత్తం ముస్లిమ్స్ ఆక్యుపై. వాళ్ళకు ఒక చిన్న గోడ మాత్రం మిగిలిందట, వెయిటింగ్ వాల్, అందరాలకు గోడ. అక్కడికి వెళ్ళి యూదులు ఏడుస్తా ఉంటారట, మాకు ఏసైని పంపండి. ఇప్పుడు వాళ్ళు యేసుప్రభుని నమ్మరండి, ఇంకా యేసుప్రభు వస్తాడు అని వాళ్ళ నమ్మకం. వాడు వచ్చి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం లేచాడని యూదులు ఇప్పటి వరకు నమ్మరు. ఎవరో కొంతమంది రక్షణ పొందారు, కొంతమంది యేసుప్రభు తెలుసుకుంటారు. యాజ్ అ నేషన్, ఒక దేశంగా వాడు ప్రభు నమ్మరు. ఆయన మన స్వకీయులు ఎందుకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనలో అంగీకరించలేడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట, మీరు అంగీకరించాలని చెప్పి 12వ వచనంలో తను ఎందరు అంగీకరించారు అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చింది. ఇప్పుడు ఎవరినన్నా చాలు, సో ఎవరినన్నా చాలంటే కదా వాళ్ళు దేవుని పిల్లలు అవుతారు. ఎవరైతే యేసుప్రభువుని అంగీకరిస్తారో వాళ్ళు దేవుని కుమారులు అవుతారు. మనం పోయిసారి నేర్చుకున్నాం గలాతీ 3:26 ఏం చూసాం పిల్లరా, క్రీస్తును
నమ్మిన మీరందరూ ఆయన కుమార్తెలయ్యారు. బాప్తిసం తీసుకున్న మీరందరూ ఆయనను ధరించుకున్నారు. ఇప్పుడు గ్రీకుడని, యూదుడని, స్త్రీ అని, పురుషుడని, లేకపోతే స్వతంత్రుడని, దాసుడని ఏ భేదమో లేదు. ఎస్సీ అని, ఎస్టీ అని, బ్రాహ్మిన్స్ అని, రెడ్డిస్ అని ఏ భేదం లేదు. దేవుడి ముందు మనందరం ఈక్వల్ గా సమానులుగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని దృష్టిలో స్త్రీ పురుషుడు అని లేదు. మేబీ ఈ లోకంలో మనము జెండర్ వైజ్ గర్ల్ హీజ్ అ బాయ్ అంటారు, కానీ దేవుని దృష్టిలో రక్షణ విషయంలో, పాప క్షమాపణ విషయంలో, పరలోక రాజ్యంలో దేవుడు మనకు బహుమానం ఇచ్చే విషయంలో స్త్రీ అని పురుషుడు అని లేదు. అందరినీ ఈక్వల్ గా దేవుడు యాక్సెప్ట్ చేస్తారు. అందుకే ప్రభు నమ్ముతున్న మనము వేరేటోళ్ళ కులం, వేరేటోళ్ళ జాతి తెలుసుకోవాలని ప్రయత్నం చేయకూడదంట, ఎవరు చెప్పకూడదంట, మనం ఎవరిని అడగకూడదంట. ఆ రకంగా మనం ట్రీట్ చేస్తే మనం పిల్లగా దేవుడు వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళం కాదు. దేవుడే ఎలాంటి కులం లేదు, ఎలాంటి భేదం లేదు, గ్రీకుడని లేదు, యూదుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఓకే, అండ్ అందరూ సమానం చెప్పినప్పుడు మనము ఆ కులం గురించి మాట్లాడితే దేవుడు వాక్యం విరుద్ధంగా ప్రవర్తించిన వారు అవుతారు. కాబట్టి పిల్లల ఎవరెవరికి యేసుప్రభువును అంగీకరించారో వాళ్ళంతా దేవుని కుమారులు. హల్లెలూయా. మన స్టేటస్ బాగుందంట. వీరందరూ దేవుని వలన జన్మించిన వారే, కానీ రక్త మాంసం వలన, శరీర ఇచ్చ వలన, స్త్రీ పురుషుల కలయిక వలన జన్మించిన వారు కాదు. 13వ వచనం చూడండి. వారు దేవుని వలన పుట్టిన వారు, కానీ రక్తం వలనైనను, శరీర ఇచ్చ వలనైనను, మనుష్య ఇచ్చ వలనైన పుట్టిన వారు ఎవరు? ఎవరెవరైతే యేసు ప్రభువును తెలుసుకున్నారో. ఓకే, మనం 50 సంవత్సరాల నుంచి తెలుసుకుని ఉండొచ్చు, కానీ 2 సంవత్సరాల క్రితం 1 year బ్యాక్ ఎవరైతే ప్రభువును తెలుసుకుంటారో 50 సంవత్సరాల నుంచి నమ్ముతున్నారు. మనము ఆ సంవత్సరం నుంచి నమ్ముతున్న వాళ్ళంతా దేవుని పిల్లల సమానం. చిల్డ్రన్. ఈ 50 సంవత్సరాల నుంచి నమ్ముకున్న వ్యక్తికి ఒక అడ్వాంటేజ్ ఏంటి? వాక్యం తెలిసి ఉంటుంది, కొద్దిగా దేవుడు లోతులో ఉంటాడు. కానీ ఈ కొంతమంది 2 years 1 years బ్యాక్ ప్రభుత్వం తెలుసుకున్న వ్యక్తికి అంత డీప్ తెలవకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో సమానం, ఈక్వల్. ఈ విషయం మనము కొన్నిసారి మనం నేర్చుకున్నాం. దాని తర్వాత ఆ వాక్యము 14 వచనం చూద్దాం కదా. 1:14. మూడవది, ఆ వాక్యము శరీరధారి ఆయను. 14 నుంచి 18 వరకు చదువు. ఆ వాక్యము శరీరధారి యేసు ప్రభు. ఆ వాక్యం అనే యేసు ప్రభు శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడికి మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గుర్చిన సాక్ష్యం ఇచ్చు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయన, నేను చెప్పిన వాడు ఈయనే అని వెలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది, కృపయు సత్యము ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా కలిగను. ఎవడను ఎన్నడను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున్న అద్వితీయ కుమారుడే ఆయనను చెప్పండి బయలుపరచను. సో ప్రియుల పోయినసారి నేర్చుకుంది ఆ వాక్యము. ఆదిందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యుద్ధ ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అన్న ఆ వాక్యము ఏమై వచ్చాడంట? శరీరధారి వచ్చాడు. ఎవరు ఆ శరీరధారి వచ్చిన వ్యక్తి? యేసు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు రాలే, తండ్రి రాలే, ఎవరు వచ్చారంట? యేసు ప్రభు వచ్చాడు. దేవుడు ఆత్మ. గాడ్ ఈజ్ స్పిరిట్. జీసస్ ఇస్ నాట్ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఇస్ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ, కానీ యేసుక్రీస్తు ఆత్మ కాదు. బైబిల్లో క్లియర్ గా రాయబడింది. ఇక్కడ రాసిన యోహాను 4:24 గాడ్ ఇస్ ద స్పిరిట్. దేవునికి ఆకారం లేదు, దేవునికి రూపం లేదు,
కానీ యేసుక్రీస్తు శరీరధారిగా మన మధ్య మనుషులు మాత్రమే ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడంట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే యేసు ప్రభు ఎలా వచ్చాడు అని ఇక్కడ రాయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 యేసుక్రీస్తు ఎలా వచ్చాడనే విషయాన్ని తెలుసుకుంటాం కదా. రైట్. 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి యేసుక్రీస్తు మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపమును ధరించుకుని తన్ను తాను వ్యక్తులుగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందనంతగా అనగా శిలువ మరణము పొందనంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అర్థమైందా? ఏ రూపం దాల్చుకుని వచ్చాడంట? మనుషుని రూపం దాల్చుకున్నాడు. అదే యేసుక్రీస్తు ఏలియన్ రూపంలో వచ్చింటే మనం నమ్మేవాళ్ళమా? ఒకవేళ యేసుక్రీస్తు దేవదూత వేషం వేసుకుని వచ్చింటే మనం నమ్మేవాళ్ళమా? ఎందుకు మనం నమ్ముతున్నాము అంటే ఆయన ఏ రూపంలో వచ్చాడంట? మనుషుల రూపంలో వచ్చి ఏ రూపం దాచుకున్నాడంట? దాసుడు. దాసుకుంటే అర్థం చేస్తాను మీకు? Servant. Boss is great or servant is great? Then the worldly standard of boss is great. And who is great? Servant is great. So యేసుక్రీస్తు మనుషులుగా వచ్చాడు, కానీ దాసుని రూపం దాచుకున్నాడు. మరణం వరకు తను చచ్చిపోయి వరకు తగ్గించుకున్నాడు. తిట్టిన ఆయనను ఎక్కలేదు, ఆయన మీద ఉమ్మేశారంట, వాళ్ళు మూసారంట. కళ్ళు మూసి బుద్ధి మీరు ఎవరు పట్టారో చెప్పండి అని అడిగారు. ఆయన మీద బట్టి అండర్వేర్ మాత్రం ఉండేది. బట్టలు చెప్పి ఆయన బట్టలు తీసుకున్నాడు. ఆ రోజుల్లో శిలువ మరణం అనేది ఆ హైవే పక్కన రోడ్డు మీద కొండ మీద ఉండేదంటే పిల్లల వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని చూసి నవ్వుకునేవారు అంటే చనిపోయేవారు. బట్టలు ఉపయోగపడాలి. ఆయన తల్లి గుళ్ళు, ఎందుకంటే మనం చేసిన పాపాలన్నింటినీ శాపాలుగా మార్చిన ఆ యొక్క దీన్ని ఆయన ముళ్ళ కిరీటం రూపంలో మన శాపాలను తొలగించాడు. ముళ్ళు దేని సాదృశ్యం తెలుసండి? శాపాన్ని. ఎప్పుడైతే దేవుడు ఆదాము శపించాడో, ఆదాము నువ్వు ఇక మీద కష్టపడి ఈ యొక్క చెమట కాల్చి భూమిని సిద్ధపరిచి ఆహారం తినాలి, నీ నుండి ఈ భూమి శపింపబడడం కాక అంటుండగానే గుళ్ళు వచ్చాయి. దేవుడు భూమిని సృష్టించినప్పుడు గుళ్ళు లేకుండా, ఎప్పుడైతే ఆదాము శపించాడో అప్పుడు ఏమొచ్చాయి? గుళ్ళు పొదలు వచ్చాయి. సో యేసు ప్రభు శిలువలో ఆ ముళ్ళు పెట్టుకున్నాడు కదా తల మీద. ఏంటి దాన్ని సాదృశ్యం అంటే ఆ లోకానికి వచ్చిన ఆ శాపాన్ని యేసు ప్రభు ఏం చేశాడంట? తీసేశాడు. ఇప్పుడు యేసు ప్రభు నా పాపాలను క్షమించండి, నా శాపాలను తొలగించాలనే ముళ్ళు తీసుకున్నాడు కాబట్టి తక్షణమే మనలో ఉన్న శాపాలను పాపాలను ఏం చేస్తున్నాడంట? సో మనుష్య రూపం దాచుకుని దాసు రూపం వేసుకుని చివరికి మరణం వరకు అందుకు దేవుడు ఏం చేశాడు? అంత తగ్గించుకున్నందుకు చూడదప్పుడు కదా 8వ వచనము, ఆయన ఆకారం నందు మనుషుడుగా కనబడి మరణం పొందనంతగా అనగా మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడి తను తాను తగ్గించుకునేవాడు. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామున వంగునట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి
ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ఇప్పుడు తండ్రి యాక్షన్ లో దిగారంట. యేసు ప్రభు మనుషుని రూపం దాచుకుని దాసుని రూపం తీసుకుని శిలువ మరణంలో తను తగ్గించుకుంటే తండ్రి దేవుడు ఏం చేసినట్ట, నా కుమారుడు తగ్గించుకున్నాడని చెప్పి ఆయనను అన్ని నామముల కంటే ఆయనకు అధికమైన నామం ఇచ్చాడు. ఆ నామములో ప్రతి నాలుక ఒప్పుకుంటుందంటే ఈయన నిజమైన రక్షకుడు. ప్రతి మోకాలు ఒప్పుతాయంటే ఈరోజు భారతం బ్రాహ్మిన్స్, హిందూస్, ముస్లిం, ఇరాన్ ప్రాంతం నమ్ముతారు కదా. ఇరాన్లో 2 లక్షల మంది క్రైస్తవులు అయ్యారు. యేసుప్రభు నమ్ముతున్నారు. ఇరాన్, దుబాయ్లో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో ముస్లింస్ అంత బాగున్నారు. మన ఇండియాలో ఎంతమంది పాపులర్ హిందూస్, బ్రాహ్మిన్స్ ఇదంతా ప్రభుత్వం తెలుసుకుంటున్నారు. రోజు వస్తుందంట ప్రతి నాలుక యేసు ప్రభు దేవుడు ఒప్పుకుంటారంట. ప్రతి లోకాలు ఆయన ముందు ఒప్పుతాయంట. అయ్యా నువ్వేమ రక్షకుడు, యేసుకరమైన దేవుడు అన్ని నామముల కంటే ఆయన నామాన్ని ఇచ్చాడు. సో ఆ వాక్యము శరీరధారి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన రావడం వల్ల మనకు కృప వెంబడి లేదా మనకి శాపం లేదు. బైబిల్లో రాయబడి కొన్నిసార్లు తండ్రులు చేసిన పాపము పిల్లల మీద శాపం వస్తుందంట. మరి ముఖ్యంగా విగ్రహారాధన మంత్రాలు చేసేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చేస్తే అవి పిల్లల మీదకి వస్తాయి. కానీ ఎప్పుడైతే ఆ పిల్లలు ప్రభుత్వం తెలుసుకుంటారో వాళ్ళ శాపాలు దేవుడు తొలగిస్తారు. హల్లెలూయా. దేవుడికి చాలా అసహ్యమని 7 కలవట్లు, విగ్రహాలు, చేతబడ పత్రాలు, మూఢనమ్మకాలు, నిజమైన దేవుని వదులుకొని చెట్లకు, రాళ్లకు, వాటికి దేవుడు చాలా అసహ్యమంటారు. క్రైస్తవులు మనం కదా పొందామంట. తర్వాత రాయబడ్డది, ఏ మనుషుడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. ఈ రోజు వరకు ఏ మనుషుడు దేవుణ్ణి చూడలేదు. ఒకరోజు మోషే అంటాడు, ప్రభువా నాకు నేను చూడాలంటయ్యా. అప్పుడు ప్రభు ఏమన్నాడంట, మోషే నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడు. ఆ రాయి మీద నిలబడు, ఆయన వెళ్ళి ఆ పండ మీద నిలబడ్డాడు. దేవుడు వెళ్తున్నప్పుడు ఆయన వీపు చూశాడంట మోషే. దేవుడు ముఖాన్ని చూడలేడు. అందుకే దేవుడితో 2 రెక్కలతో ఏం చేస్తారట, ముఖాన్ని కప్పుకుంటారు. ఇంకో 2 రెక్కలతో కాళ్ళు మూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నిలబడ్డ స్థలము పరిశుద్ధ స్థలం. అందుకే మనం చెప్పులు వేసుకోం. దేవుడి షూ ఎందుకు వేసుకోమంటే మనం నిలబడ్డ స్థలం ఎలా నిలుపుతారు, పరిశుద్ధ స్థలం. ఇంకా 2 రెక్కలతో ఈ దేవుడితో ఎదుర్కొంటూ సైన్యములకు అధిపతి యెహోవా, చెప్పండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈ దేవుడితో దేవుడి కదా ఎవరు ఎప్పుడు దేవుడిని చూడలేదు కాబట్టి దేవుడే తను తాను మనం బయలుపరుచుకుంటే మాత్రం మనం చూడగలుగుతాం. కానీ మన సొంతంగా మనం దేవుడిని యేసు ప్రభు మాట్లాడతాడు, నన్ను చూసిన వాడు నన్ను పంపిన నా తండ్రిని సూచినట్టు. ఎందుకు? యేసు ప్రభుకున్న గుణాలన్నీ ఎవరుకున్నాయి? తండ్రికి ఉన్నాయి. ఒకరోజు ఫిలిప్ అంటాడు, అయ్యా మాకు ఒకసారి తండ్రిని చూడాలని అనుకుంటున్నామంటే ఫిలిప్ యేసు ప్రభు, ఫిలిప్ నేను ఇన్ని రోజులు నీకు ఉన్నాను కదా, నన్ను చూసిన వాడు ఎవరు చూసినట్టు? తండ్రిని చూసినట్టు నీకు తెలియదా? ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడ్డది. ఓల్డ్ టెస్టమెంట్ అంతా మాక్సిమం మోషే ద్వారా ఇవ్వబడ్డది. కానీ కృప సత్యం ఎవరి ద్వారా ఇవ్వబడ్డదట? యేసుక్రీస్తు ద్వారా. ఈరోజు మన కృపాకాలంలో ఉన్నాం. ఎక్కడ పాపం ఎక్కువ ఉంటుందో అక్కడ కృప విస్తరిస్తుందంట. అక్కడి మన పాపం చేద్దామా, కృప ఎక్కువ కావాలండి. పౌలంటాడు అలా అనరాదు. కృప అధికంగా ఉంటుందని మనం ఇష్టం పాపం చేస్తామా, అలా అనరాదు, అలా చేయరాదు. సో కాబట్టి వీళ్ళరా యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి కృప సత్యాన్ని దేవుడు పంపించాడు ఈ వాక్యం ప్రకారం. సో ఈ రోజు ఒక 5 నిమిషాలు ఒక చిన్న టాపిక్ మనం వెళ్దాం. ఈరోజు 4వది ఏంటంటే వీళ్ళరా
మనం చూడబోయే ఈ 4వ వాక్యం ఏంటంటే, అరణ్యములో ఒక స్వరం. ఎక్కడ స్వరం అంటే కదా, అరణ్యంలో ఒక స్వరం. ఏంటి ఆ స్వరము? బాప్తిసమిచ్చు యోహాను స్వరం. ఇది ఎక్కడ ఉందంట ప్రియులారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 19 నుంచి 28 వరకు చదువుతా, అందరూ గమనించండి. 19 to 28. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరగనక ఒప్పుకొనేను, క్రీస్తును కాదని ఒప్పుకొనేను. కాగా వారు, మరి నీవెవడు, నీవు ఏలియావా అని అడగగా అతడు కానని, నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, నీవెవడు, మమ్మల్ని పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వగలను కనుక నుండి గురించి నీవేమి చెప్పుకుందని అతన్ని అడిగిరి. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభు త్రోవ సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పుకొకని శబ్దం అని చెప్పాడు. పంపబడిన వాడు పరిసయ్యులకు చెందినవాడు. వారు, నీవు క్రీస్తువా వైనను, ఏలియావైనను, ఆ ప్రవక్తవైనను కానిడలా ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని అతన్ని అడగగా యోహాను, నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనని ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను ఎప్పుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిసం ఇచ్చుచున్న ఆ యోర్దాను నదికి అవతలనున్న బెతానియలో ఈ సంగతులు జరిగిన. సో ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే కొంతమందిని ఈ యాజకులు, ఈ ప్రవక్తలు, ఈ యాజకులు, ఈ లేవీయులు కొంతమంది యోహాను యొక్క కొందరు మనుషులు మీరు అడిగారండి. ఎందుకంటే ప్రియులారా, ఆ రోజులో యూదా దేశాన్ని పరిపాలించింది ఎవరు? రోమీయులు. పాలిటిక్స్ లో వీళ్ళు లేకుండా, యూదులు లేకుండా పాలిటిక్స్ లో రోమీయులు ఉంటారు. యేసు ప్రభువుని తీర్చిన ఆయన పేరు పిలాతు. పిలాతు యూదుడా రోమీయుడా? రోమీయుడు. మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారు, అలా యేసు ప్రభు కాలంలో ఈ యెరూషలేము, ఇజ్రాయెల్ దేశం అంతా రోమా దేశం పరిపాలించేవారు. ఉన్నతమైన అధికారం రాజకీయాల్లో ఉన్నదంతా రోమీయులే. కానీ ఈ ధర్మాన్ని, లేకుంటే ఈ యొక్క మతాన్ని నడిపించిన నాయకులు తీవ్రంగా యూదులు. సో ఇప్పుడు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కాకుండా ఈ యూదులే కొంతమంది పంపించారంటే బాప్తిసం యోహాను దగ్గరికి. నువ్వు ఎవరివి? అప్పుడు యోహాను అన్నాడంట, నేను క్రీస్తును కాను. మరి నువ్వు ఎవరివి? నువ్వు ఆ ప్రవక్తవా? ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మోషే ద్వారా అంటాడు, నేను నీకు ఒక ప్రవక్తను పంపబోతున్నాను. సో ఆ వాక్యం మీద తెలుసు, ఆ ప్రవక్తవా? మలాకీ గ్రంథం అంటాడు, నేను ఏలియాను నీ కొరకు పంపబోతున్నాను. మరి నువ్వు ఏలియావా? నేను ప్రవక్తనుగాను, నేను ఏలియాను గాను. మరి నువ్వు ఎవరయ్యా మమ్మల్ని పంపిన వారు? నేను జవాబు ఇవ్వాలని చెప్పు, నువ్వు ఎవరివి? సో యోహాను ప్రియులారా, ఆయన కౌంటర్ ఇస్తే ఏమన్నాడంట, నేను చూడండి ఆ వాక్యం ప్రియులా, చక్కగా చెప్పాడు అక్కడ, చదువుతున్నారు ఆ వాక్యం. ప్రభు త్రోవ సరళను చేయుడి అని అరణ్యంలో వెలుగెత్తి చెప్పు ఒకటి శబ్దము. నేను ఎవరిదంటే ప్రభు త్రోవను సరళము చేయుడని అరణ్యంలో చెప్పబడిన ఒక స్వరమును. ఇంగ్లీష్ లో ఆయన వాయిస్. Who is John the Baptist? He was a voice. Now you tell me, who is Jesus? He was a word. John the Baptist was a voice. Jesus was a word. ఇప్పుడు మీరు చెప్పండి ప్రియులారా, మనము ఏదైనా మాట్లాడినప్పుడు
వాయిస్ ఫస్ట్ వస్తుంది, తర్వాత వర్డ్ తర్వాత ఉంటుంది, తర్వాత వాయిస్ వెళ్ళిపోతుంది, ఏం మిగిలిపోతుంది వర్డ్. సో బాప్తిజం ఇచ్చిన యోహాను అంతే, ఆయన జస్ట్ స్వరమే పరిగణ, స్వరం వచ్చిండు, వాక్యం ఇంట్రొడ్యూస్ చేసిండు, స్వరము ఆయన పదవులకి చంపేశారు. తోది ఉన్నారంట, చక్కని మాట కదా. అరణ్యంలో దేవుడు వాక్యం యెషయా గ్రంథంలో రాయబడింది, మలాఖీలో రాయబడింది, ఇదిగో నేను ప్రవక్తలు పంపుతాను, ఆయన వచ్చి ప్రభు మార్గం సరళం చేయడి అని ఒక స్వరం అరణ్యంలో చెప్తా నేను అనే మాటను బాప్తిసం ఇచ్చి యోహానుకి చెప్పాడు. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ఇంట్రడ్యూస్ చేశాడు, పరిచయం చేశాడు. పరిచయం చేసినప్పుడు అందరూ వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా విని బాప్తిసం తీసుకున్నారంట. యూదాయ చూడండి ప్రియుల మత్తయి సువార్త 3వ అధ్యాయము, ఈ యోహాను ఈ స్వరం గురించి చెప్పినప్పుడు ఆ ప్రజలతో ఏం చేశారంట 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి వచనము, Matthew's Gospel, chapter 3, verse 1 onwards. Now John the Baptist is introducing Jesus. ఏమంటున్నారు? ఆ దినములందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందుటని యూదుల అరణ్యంలో ప్రకటించుచుండెను. మళ్ళా ఆ మాట మనం చూస్తాం. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేక వేయు శబ్దము అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినది. కడే ఆ యోహాను ఒంటె లోకముల వస్త్రములను కుల చుట్టూ తొలిదట్టియు ధరించుకున్న వాడు, మిడతలను అడవి తేనె అతనికి ఆహారం. ఆ సమయంలో యెరూషలేము వారును యూదాయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యుద్ధకు వచ్చి తమ పాపములు ఒప్పుకొంచు యోర్దాను నదిలో ఏం చేశారు? ఏం చేశారంటే ఈ బాప్తిసం ఇచ్చి యోహాను ప్రియులుగా ఆయన యేసుక్రీస్తు గురించి ఇంట్రడ్యూస్ చేశారంట. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అనేకులు వచ్చి ఏం చేశారు? యోర్దాను నదిలో బాప్తిసం, అరణ్యంలో కేక వేయుడున్న ఒక స్వరం. మరి నువ్వు క్రీస్తు కాకపోతే నువ్వు ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు అని అడుగుతారు కింద ప్రియులు. అప్పుడు ఆయన ఏమంటాడు? నేను వీళ్ళ మాత్రం బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు నాకంటే బలవంతుడు, ఆయన దేంట్లో బాప్తిసం ఇస్తాడు? ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ మీకు బాప్తిసం ఇచ్చాను. చూడండి వాక్యము 25వ వచనం, వారు నీవు క్రీస్తు అయినను ఏలియావైనను ఆ ప్రవక్తమైన కాలియడగా ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావు అని అతను అడగగా, యోహాను నేను నీళ్ళలో మాత్రమే బాప్తిసం ఇచ్చుతున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు నా మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పులు విప్పుటకైనా నేను యోగ్యుడను కాను అని వారితో చెప్పాను. యోహాను బాప్తిసం ఇచ్చుచున్న యోర్దాను నదికి అవతల బెథానియలో ఈ సంగతులు నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, ఆయనకు వచ్చువాడు దేంతో బాప్తిసం ఇస్తున్నాడంట? పరిశుద్ధాత్మతోనూ అగ్నిలోనూ మీకు బాప్తిసం ఇచ్చు. ఇది ఇక్కడ ఆ వాక్యం లేదు, కానీ మత్తయి సువార్త 3వ అధ్యాయం మళ్ళీ తీసుకున్నట్లయితే ఆ వాక్యాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. 11వ వచనం, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. చెప్పండి, ఆయన చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కాదు. ఆయన దేంతో బాప్తిసం ఇస్తాడు? పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. సో ఇక్కడ ఇంకొక మాట చెప్పాలంటే బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు అంటే గొప్పడేం కాదు, కానీ యేసుక్రీస్తు ఒకసారి ఏమంటాడంటే స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను అంటే గొప్పవాడు మరొకడు లేడు. ఆయనలో ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ఏమంటాడు? యేసుక్రీస్తు చెప్పులు విప్పుటకై నీ యోగ్యుని
సో ప్రియులారా, అరణ్యంలో ఒక స్వరము, అరణ్యంలో ఒక వాయిస్. సో John the Baptist came as a voice, introduced the word, voice disappeared and word remained. స్వరమనే యోహాను వచ్చి యేసుక్రీస్తు అనే వాక్యాన్ని పరిచయం చేసి ఈ స్వరం మాయమైపోయాడు. లక్షల కొద్దులు పెట్టాడట వాక్యం అని క్రీస్తు. ఇవన్నీ ఎక్కడ జరిగాయంటే ప్రియులారా, బెతానియలో ఒకే యోర్దాను అవతల ఒక స్థలంలో జరిగాయి. సో యేసుక్రీస్తు ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడంటే యోర్దాను. నామాన్ని తెలుసు కదా ప్రియులారా, ఆ రోజు ఇలా ఏం చెప్పాడు, వెళ్ళి యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునుగు, 7 సార్లు మునుగు, నీకున్న కుష్ఠరోగం అంతా పాపం. ఎందుకు? ఇంకా యేసుప్రభు రాలే, ఇంకా యేసుప్రభు పుట్టలేదు, ఇంకా బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. అయినా కానీ ఎన్నో 100 సంవత్సరాల క్రితం చెప్పారు, ఆ నదిలో మీరు బాప్తిసం తీసుకుంటారు. ఎందుకంటే అదే నదిలో ఎవరో బాప్తిసం తీసుకోబోతున్నారు. ఎలీషా చనిపోయినప్పుడు ఆయన సమాధిని, ఆయన శవాన్ని ఒక సమాధిలో పెడితే పిల్లల ఆయన చెయ్యి ఎక్కడెక్కడ తగిలిందో ఆ చనిపోయిన వాళ్ళంతా అక్కడ లేచారు. అంటే దీన్ని బట్టి మనం మీకు అర్థం చేసుకుంటామంటే 100 సంవత్సరాల క్రితం ఈ నామాలనే వ్యక్తి అక్కడ ఎవరిసార్లు మునిగాడు. కారణం ఏంటంటే అదే యోర్దాను నదిలో యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుంటున్నాడు. దాని ఎఫెక్ట్ ఇప్పుడే అయినట్టు కదా. ఆ రకంగా ఘనంగా మన జీవితంలో యేసు ప్రభుకు మొదటి స్థానం మనం వచ్చినప్పుడు దేవుడి వాక్యం ఆమె మనం వచ్చే వారం కంటిన్యూ ప్రార్థన చేసి పరిశుద్ధుడైన మా తండ్రి, తిరిగి మీ ఘనమైన పరిశుద్ధమైన నామములోకి మేము వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చారు, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అరణ్యంలో ఒక కేక, బాప్తిసం నుంచి యోహాను యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దవాడు. జకరియా ఎలిజబెత్ జన్మించిన కుమారుడు. యెరూషలేములో వాడు యాజకులుగా ఉన్న ఆ కుమారుడు బాప్తిసం నుంచి యోహాను అరణ్యంలోకి వెళ్ళాడు. మాంసాలు తిరుగుకుంటూ ఆయన ఎంజాయ్ చేయకుండా ఆయన అడవి తేనె విడుదల తిని ఆయన బ్రతికాడు. ఆయన వేసుకున్న బట్టలు ఆయన వంట చర్మంతో వేయబడ్డ బట్టలు. ఎంత సింపుల్ గా ఆయన ఈ వాక్యం చెప్తే ఎంతో మంది వచ్చి బాప్తిసం తీసుకున్నారు. ఎంతో మంది ఆయన మాట విని దేవుడికి లోబడ్డారు. సో కాబట్టి ఆయన ఈ బాప్తిసం ఇచ్చి యోహాను వారు చెప్పిన ఆ యొక్క జవాబు, నేను క్రీస్తును కాను, నేను ఆ ప్రవక్తను కాను, నేను ఏలియాను కాను అన్నప్పుడు మనం ఎందుకు బాప్తిసం ఇస్తున్నాం అన్నప్పుడు ఆయన చెప్పిన మాట, నేను మీలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నాయనకు వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు విప్పుటకు నేను యోగ్యుడు కాదు. యేసు ప్రభు గురించి చెప్పినంత మంచి సాక్షి. నేను వీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయనకు వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇస్తున్నాడు. ప్రభు థ్యాంక్ యూ. ఈ జాన్ ద బ్యాప్టిస్ట్ ద్వారా మేము కొన్ని సత్యాలు నేర్చుకున్నాం ప్రభు. మేము కానీ యేసు ప్రభు నాకు ఇంట్రడ్యూస్ చేసి బాప్తిసం నుంచి ఏ రకంగా యోహాను ఏ రకంగా యేసు ప్రభు గురించి ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు ప్రభు. మేము కానీ క్రీస్తు గురించి సాక్షులు మేము పనిచేసేస్తాము. మేము ఉండే ఇల్లు, మా ఇరువురు వారు మేము మంచి సాక్ష్యం గుడ్ టెస్ట్ మరి సాయం చేయండి. ఇలాంటి సత్యాలు మాకు నేర్పించండి. ఈ యోహాను సువార్త ఒక్కొక్క వర్స్ నేను చదువుతుండగా మా కళ్ళు తెరవండి. మాకు ఈ యొక్క యోహాను సువార్త అయిపోయేలోపల మా జీవితంలో జాన్స్ గాస్పెల్ మా మైండ్ ఉండిపోవాలా సాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రతాప్ ఆయన కుటుంబాన్ని బట్టి స్తోత్రం దీవించండి. దిలీప్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటాం. ఈవెన్ దేవదానం పాల్గొన్న వారి పిల్లలు బట్టి స్తోత్రం దీవించండి. మా సిస్టర్ శ్రీలేఖ గారిని బట్టి, వారి ఇద్దరు పిల్లలను బట్టి, మన బ్రదర్ని బట్టి మేము వందనాలు చేసుకున్న వారిని
థ్యాంక్ ఫర్ దీపిక, ఆమెను, ఆమె యొక్క కూతుర్ని, భర్తను, వాళ్ళ తల్లిని, వాళ్ళ సిస్టర్స్ ఆమెకున్న బ్యాంకింగ్ తొలగించండి. ఖచ్చితమైన నార్మల్ అయిపోతారు వాళ్ళ క్షేమంగా ఆఫీస్కి వెళ్ళడం. ధీరజను బట్టి మీకు వందనాలు. ధీరజన భాషలో వినోద్ బ్రదర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన ఎవరెవరు రాలేదు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీకే వందనాలు చెల్లిస్తూ నిశ్చితమైతే ఆదివారం జరిగే ఆరాధనలో మేమందరం సరైన సమయానికి వచ్చి ఈ వాక్యాన్ని తెలుసుకుంటూ మాకు సాయం చేయండి. క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడని ఉండాలి. ఆమేన్. అందరూ చెప్తాం గట్టిగా ఆమేన్. ఆమేన్. God bless you all and praise the Lord. కొన్ని స్నాక్స్ ఉన్నాయి, 2 నిమిషాలు కూర్చుంటే జస్ట్ తినేదండి. లేదా టైం ఏంటంటే యూ కెన్ టేక్ యువర్ ఫాస్ట్ లైఫ్. God bless you, Lord. God bless you, Lord. Nana, snacks. Praise God, praise God. Praise God.